ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ డాక్టర్ సాల్మన్ రాజ్ గారు, బిజినెస్ అనలిస్ట్, టెడెక్స్ స్పీకర్ అండ్ లెజెండరీ అవార్డ్ విన్నర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్, మరి పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత మనం చూస్తూనే ఉన్నాం, చాలా మంది మనకి స్లీపర్ సెల్స్ దొరకడము, అందులో ముఖ్యంగా జ్యోతి మల్హోత్రా యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో, రీసెంట్గా ఒక వీడియో వైరల్ అయింది. ఆవిడది AK-47 అండ్ గన్మ్యాన్స్, 6 గన్మ్యాన్స్తో ఆవిడ పర్యటిస్తున్నట్టు, ఆమెకి సెక్యూరిటీ గార్డ్స్. మరి దీనిపైన మీరిద్దరు ఏం మాట్లాడతారు ఈరోజు ఒకసారి? అంటే ఇన్ఫార్మర్గా ఉన్న ఆవిడకి సెక్యూరిటీ, వీడియో వైరల్ అవ్వడము ఒకసారి సార్. అంటే ప్రతి ఇష్యూలో కూడా ప్లస్ మైనస్ ఉంటుంది. ఎస్, ఏ రాజకీయ పార్టీని తిట్టేవాళ్ళు తిడతారు, పొగిడేవాళ్ళు పొగుడతారు. ఇప్పుడు అపోజిషన్ అంటే అర్థం ఏంటి? అపోజ్ చేయడమే. రూలింగ్ గవర్నమెంట్ ఏది చేద్దాం అనుకుంటే దానికి అపోజ్ చేయడం, అపోజిషన్ పేరే అట్లా వచ్చింది. సో జ్యోతి మల్హోత్రా అనేది వైరల్ ఎందుకు అవుతుందంటే నమ్మక ద్రోహం అంటారు. అంటే మన తిన్నింటి వాసాలు లెక్కెడతారు అని అంటారు, ఒక సామెత ఉంది. మనం ఏ ఇంట్లో అయితే తిండి తింటామో ఆ ఇంటికి కన్నం పెడతాం. ఈ జ్యోతి మల్హోత్రా ప్రోబ్ సూట్ అవుతుంది. ఎందుకంటే హర్యానాలో, ఇండియాలో ఉంటూ మన తాలూకా గుట్టు అంటే సీక్రెట్స్ కానీ, మన ఆపరేషన్స్ కానీ, మన నెక్స్ట్ స్టెప్స్ కానీ అక్కడ పైకి చేరవేయడం అనేది బాహర్కి తప్పు కదా అది. అందుకని సెక్యూరిటీ ఎందుకు ఇచ్చారంటే అట్ ఎనీ టైమ్ ఇండియా కెన్ అటాక్. తెలిసిందంటే వదలరు కదా. ఇప్పుడు మనం మీరు యుద్ధంలో చూసుంటే పహల్గామ్ యుద్ధంలో రిప్లై చెప్పింది పాకిస్తాన్ కాదు, మీకు తెలుసా? సార్ ఒప్పుకుంటారు లేదు, మొత్తం రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ చెప్పింది ఇండియా అంటే ఏంటండి. సో పాకిస్తాన్ ఒకటే అనుకుంటాం, పాకిస్తాన్ మిగతా అన్ని సెటిల్ అయిపోయాయి. పాకిస్తాన్ అనగానే 2-3 పెద్ద దేశాలు ఉన్నాయి. ఆ దేశాలు చెప్పకూడదు, ఆ దేశాలు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా మనకు ఫర్గా ఉన్నారు ఎంటైర్ వరల్డ్లో. సో ఇండియా ఒక 30-40 years బ్యాక్ మన పవర్ వేరు, మన కెపాసిటీ వేరు. ఈ రోజు పవర్ కెపాసిటీ వేరు. ఎందుకంటే అమెరికాకి థ్రెట్ ఎవరంటే చైనా, జపాన్, ఇండియా. ఇక అంటే ఎంత స్పీడ్ రాకెట్ జెట్ స్పీడ్ వెళ్తున్నారు, అంత స్పీడ్ ఆపడం కష్టం. సో అమెరికా విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఫియర్. ఎంత బిగ్ బాస్ అయినా మన. అందుకనే నరేంద్ర మోడీ గారు వెళ్ళినప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ కుర్చీ లాగాడు. అది చాలా సినిమా అయిపోయింది. సో అది కూడా అంటే బయటికి హౌ ఆర్ యూ బాయ్ బాయ్ అంటారు, లోన్ జరిగిపోతున్నాయి. సో నేను అనేది అంటే ఇప్పుడు ఏవైతే సంఘటన చేద్దాం కరెక్ట్ కాదు, వాళ్ళకి మంచిది కాదు, రెచ్చగొడుతున్నారు. వాళ్ళకి మనకి తేడా అంటే మన పాకిస్తాన్ వాళ్ళు ఆ యుద్ధంలో నార్మల్ పబ్లిక్ని చంపేశారు. మన వాళ్ళు ఏం చేశారు? పబ్లిక్ని టచ్ చేయలేదు. వాళ్ళ స్థావరాలు విత్ ఇన్ నో టైమ్, హాఫ్ అన్ అవర్ 20 minutes దీంట్లో 9 స్థావరాలని అయిపోయింది. సో దే ఆర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్. బట్ ఈ ఇన్ఫార్మర్స్ అనేది మార్కెట్లో అఫీషియల్ ఇన్ఫార్మర్ వేరు, లీగల్. ఇది ఇల్లీగల్ ఇన్ఫార్మర్ అంటే నిజంగా అది ప్రూవ్, మన రిజల్ట్స్ లేవు, సాక్ష్యాలు లేవు. ఒకవేళ నిజంగా మన ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్ వాళ్ళు చేరవేస్తుందంటే ఇట్ ఇస్ టూ డేంజరస్. సార్, మరి ప్రెసెంట్ రీసెంట్లీగా వీడియో వైరల్ అవుతుంది. మరి ఆవిడ గన్ మ్యాన్స్, AK-47 తోటి మరి చూసే ఉంటారు ఆ వీడియో మీరు కూడా. ఏం చెప్తారు సార్? మరి ఇందాక సార్ చెప్పినట్టు ఇల్లీగల్ ఏజెంట్, దాన్ని లీగల్గా మేము మా లీగల్ టర్మినాలజీలో ఏమంటామంటే a spy for Pakistan spying on India. ఇది ఆవిడికి మనం చూసాము ఇందాకంటే వైరల్ అవుతుంది ఆ వీడియో అంతా కూడా. AK-47 వేసుకొని ఈమెకి సెక్యూరిటీ ఇచ్చారు. ఇప్పుడు AK-47తో సెక్యూరిటీస్ ఏంటి? అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. వన్ థింగ్ ఈజ్ నాట్ క్లియర్ ఏంటి అంటే దే ఆర్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ ఆర్ ఆర్ దే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్. If they are private security guards, how come they use AK-47s? Is Pakistan's entire government using only AK-47? Regular security guards anta kuda akkadunna cabinet ministers ki villandarku kuda security guards anta kuda AK-47 use chestunnara ledante vera pistols use chestunnara annadi oka question. Anyway, whatever it may be, Jyoti Malhotra ki aame మన ఇండియా అగైన్స్ట్ ఎస్పియానేజ్ లేదంటే ట్రీజన్ అన్నది కమిట్ చేసింది. ట్రీజన్ ఏంటి అంటే అండర్ సెక్షన్ 124A ఆఫ్ IPC, ఇప్పుడు BNS అయింది కాబట్టి ఇట్ ఇస్ సెక్షన్ 152 ఆఫ్ BNS. అంటే ఒక దేశద్రోహ చర్యలకి పాల్పడితే కనుక 152 సెక్షన్ కిందకు వస్తుంది. దీనికి పనిష్మెంట్ ఏంటి అంటే ఫర్ లైఫ్ టైం. ఈవిడ ఇండియన్ సిటిజన్ అయ్యుండి పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్లో ఆవిడకు ఒక 10 సెక్యూరిటీ గార్డ్స్ ఇచ్చారు విత్ AK-47 అంటే ద పాకిస్తానీ గవర్నమెంట్ దీన్ని యాక్చువల్లీ ప్రొవైడింగ్ ఇమ్యూనిటీ అంటారు. వై
should immunity be provided టు అన్ ఇండియన్ to an Indian, ఇన్ and that too in Pakistan by the Pakistani government? అంటే దీనివల్ల మనకేంటి అంటే ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంది, దాని తర్వాత ఆమె ఎక్వైంటెన్స్ ఏంటి, ఆమె రిలేషన్షిప్ ఏంటి, తర్వాత అంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు పాకిస్తాన్ కాన్సులేట్ లో దానిష్ అనే వ్యక్తితో క్లోజ్ గా ఉండడం, ఆయనతో ఫ్రెండ్షిప్ చేసుకోవడం, ఆయనకి అన్ని కూడా ఈ డిఫెన్స్ సీక్రెట్స్ అన్ని కూడా పంపించడం, దీనివల్లే ఆమెకు ఒక విఐపి లాగా ట్రీట్మెంట్ ఇచ్చి గవర్నమెంటే ఆమెకు ఒక ఇమ్యూనిటీ ఇచ్చింది. ఎందుకండి ఒక సాధారణ వ్యక్తికి, ఇప్పుడు మీరు కానీ నేను కానీ పాకిస్తాన్కి వెళ్తే ఆ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు మనకి సార్ కానీ వెళ్తే ఆ గవర్నమెంట్ వచ్చి మనకేమన్నా ఇమ్యూనిటీ ఇస్తుందా, మనకేమన్నా సెక్యూరిటీ ఇస్తుందా? ఇవ్వదు. దెన్ వై దిస్ సెక్యూరిటీ అండ్ ఇమ్యూనిటీ టు అ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ ఇన్ పాకిస్తాన్? Because of the close acquaintance, because they know that she's a very important person who is actually selling the secrets of India, especially the defense secrets to Pakistan. కాబట్టి ఆ ఇమ్యూనిటీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ ఫొటోస్ అవన్నీ కూడా అట్లా బయటపడి ఇప్పుడు అది వైరల్గా అవుతున్నాయి. లేదంటే దేర్ ఇస్ నో అదర్ రీజన్ అండి. పాకిస్తాన్ ఇప్పుడు మన క్రికెట్ ప్లేయర్స్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడినా కానీ ఎప్పుడు కూడా ఏ ఇండియన్ క్యాప్టెన్కో ఇండియన్ ప్లేయర్కో అంత ఇమ్యూనిటీ ఇవ్వటం చూడలేదు. కాబట్టి ఈవిడికి ఇచ్చారు అంటే ఈవిడ AK-47తో వీళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారంటే it is the immunity provided by the Pakistani government because she is spying and she is actually favoring their country. ఇది తప్ప వేరే ఇంకేం లేదు. బట్ as per Indian laws it amounts to treason, it amounts to espionage, and she is punishable with imprisonment for a lifetime. సార్ మరి ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత వార్ జరిగింది, మన అందరికీ తెలిసిన విషయం. వారం రోజుల్లో ఇండియా పాకిస్తాన్ వార్ జరగడం చూసాం. మరి అక్కడి నుంచి మనం నేర్చుకున్న లెసన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఏమైనా చెప్తారా? చెప్తాను. దానికన్నా ముందు సార్ చెప్పిన Yes. ఆవిడ అంత ప్రొటెక్షన్ ఇస్తారంటే ఈవిడ వల్ల ఎంత బెనిఫిట్ జరుగుతుందో మనం అర్థం. ఆఫ్ ద స్క్రీన్ జరిగేది వేరు, ఆన్ ది స్క్రీన్ జరిగేది. Exactly. Yes. ఎందుకంటే మన మినిస్టర్లు అంతా ఎవరేమో సెక్యూరిటీ. AK-47 ఆరుగురు గన్ మ్యాన్. Not a joke. మ్యాండేట్ ఏంటంటే ఇప్పుడు మీరు తెలంగాణలో టీఆర్ఎస్ కోట్లు ఎక్కడ పడ్డాయండి? అసెంబ్లీలో మొత్తం సిటీలో పడ్డాయి. కాంగ్రెస్ ఎక్కడ పడ్డాయండి? అవుట్ ఆఫ్ ద సిటీ. ఇక్కడ ఎక్స్చేంజ్. పబ్లిక్ మ్యాండేట్ ఇస్ వెరీ క్లియర్. ఎక్కడ ఎవరు ఇక్కడ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కానీ డెవలప్మెంట్ కానీ బాగా జరిగింది. 10 రూపాయలు 100 రూపాయలు అని అవుట్ సైడ్ ఏం జరగలేదు. ఒకటి అది ఎందుకు చెప్తుంటే ఇక్కడ వీళ్ళు ఏవైతే ఇన్ఫర్మేషన్ దే ఆర్ సోల్డ్ అంటే వాళ్ళని అమ్మేసుకున్నారు. లేకపోతే ఇది జరగదు కదా. ఎన్నో కేసులు ఎన్నో చూసాం. ఇది డిఫరెంట్. మన కంట్రీకి చెందుతూ మన కంట్రీని ప్రొటెక్ట్ చేయాల్సిన పోయి మన కంట్రీ తాలూకా సీక్రెట్స్ అని XYZ పర్సన్ క్లోజ్గా ఆ మూమెంట్ వేరు. క్లోజ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ అని పక్కన పెడితే ఇవన్నీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఇవన్నీ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? సమ్ వాల్యూస్ మైట్ బి స్పోకన్. ఈక్వేషన్ సెట్ అయింది విచ్ ఈస్ టోటల్లీ ఎగెన్స్ట్ ది పాలసీస్ ఆఫ్ ద ఇప్పుడు లా ప్రకారం క్లాజెస్ చెప్పారు సార్. అవన్నీ చూసుకుంటే ఆవిడ లైఫ్ టైం ఇంకా ఖతం చేయాలి. లేకపోతే యాక్షన్ ఎలా ఉండాలంటే మళ్ళీ ఎప్పుడు ఏ ఇండియన్ కూడా అలా థింక్ చేయకూడదు. ఒకప్పుడు నాకు ఎక్కడో చిన్న స్టోరీ విన్నాను. అమెరికాలో ట్రైన్స్ రెగ్యులర్గా లేట్కి వెళ్ళేవంట. లేట్కి వెళ్తుండే ట్రైన్స్. ఒకరోజు ఆ హెడ్ ఎవరో పిలిచి ఆ డ్రైవర్ని టీటీని ఉంటారు కదా సార్, వాళ్ళందరినీ నిల్చోబెట్టి AK-47 చంపేశాడంట. అప్పుడు ఇంకా ట్రైన్ లేట్ అవ్వదు. అంటే ఎందుకంటే మనం ఏదైనా యాక్షన్ ఇప్పుడు ఇండియాలో ఏంటంటే యాక్షన్ కొద్దిగా మనం స్ట్రిక్ట్ ఉండవు, మనకు కొద్దిగా కట్టసి హ్యూమానిటేరియన్ కౌన్సిల్ ఆలోచిస్తాం. అలా ఆలోచిస్తే దాడులు ఇవన్నీ జరుగుతున్నాయి. ఉగ్రవాదులు ఎంతమంది? మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అంటే ఎవరు చెప్తారు? మీరు ఏమన్నా చెప్తారా? హూ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్? నా ప్రకారం ఒసామా బిన్ లాడెన్. ఎందుకంటే ఆయన ఎలా చేస్తుంటే ఆయన చెప్పిందే చేస్తున్నారు. డబ్బుల కోసం చంపేస్తున్నారు జనాలు. అంతే కదా. టెర్రరిజం ఏం చేస్తున్నారు? వైఎం సెయింగ్ ఇవన్నీ కూడా మనం స్ట్రిక్ట్ యాక్షన్ ఉండాలి. రెండోసారి మళ్ళీ ఏ మనిషి ఈవెన్ యూ షుడ్ నాట్ డేర్ టు థింక్ టు డూ సచ్ యాక్టివిటీస్. సార్ చెప్పినట్టు ఇండియన్ గవర్నమెంట్ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ by punishing Jyoti Malhotra very very stringently. Life imprisonment. తర్వాత ఎందుకంటే మళ్ళీ ఏ ఒక్కరు కూడా అట్లాంటి చర్యకు పాల్పడకూడదు. ఇంకొకటి అక్కడ AK-47తో సెక్యూరిటీ గార్డ్స్ని ప్రొవైడ్ చేశారంటే ఇమాజిన్ ది కైండ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆన్ దట్ అండి. పర్ డే అంతమందిని అంత ప్రొటెక్షన్ ఇవ్వాలి అంటే ద పాకిస్తానీ గవర్నమెంట్ మైట్ హ్యావ్ యాక్చువల్లీ స్పెంట్ a lot of money on that. వాట్ ఈస్ ద నీడ్ ఫర్ పాకిస్తానీ గవర్నమెంట్ అన్నది కూడా మన NIA వీళ్ళంతా కూడా దాని వెనకాల కూడా దే హ్యావ్ టు ఇన్వెస్టిగేట్.
అంటే వాళ్ళు ఒక మాట మీద లేరు. మీరు చూసుకుంటే నరేంద్ర మోడీతో మాట్లాడి యుద్ధం ఆపేస్తాం అన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్ స్టార్టెడ్. అది నమ్మక ద్రోహం, అది మాట్లాడుకోవడమే వేస్ట్. సీజ్ ఫైర్ చేసినప్పటికీ పాకిస్తాన్ దాన్ని ఉల్లంఘించింది, మనం ఉల్లంఘించలేదు. అది కూడా ఎక్కడ, ఇందాక సార్ చెప్పారు, సివిల్ లైన్స్ అన్ని కూడా అటాక్ చేశారు. మనం ఓన్లీ టెర్రరిస్ట్ హబ్స్ అటాక్ చేసాం, వాళ్ళు మన సివిల్ ఇన్హాబిటేషన్స్ కూడా అటాక్ చేశారు. దానివల్ల ఏమైందంటే మీడియేటర్ గా ఎవరున్నారు అక్కడ, డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. ఆయనకి వాల్యూ, మన మోడీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, వాళ్ళు మీ మధ్యతారు అంటే మీడియేషన్ అక్కర్లేదని చెప్పాడు. నేను ఆయన మాట కూడా వాల్యూ ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఆయన తలుచుకుంటే ఇప్పుడు మనం సీరియస్ గా తలుచుకుంటే పాకిస్తాన్ క్లోజ్ అయిపోతుంది. బట్ మనం ఇంకా హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ఆలోచిస్తున్నాం. వీ డోంట్ వాంట్ టు రబ్ ది ఇష్యూ, వీ వాంట్ టు కరెక్ట్ కాంప్రమైజ్ ది ఇష్యూ. మీరు బతకండి, మేము తీసుకుంటాం, మీ డబ్బులు అయితే మీకు తెలుసో లేదో ఒక కండిషన్ పాకిస్తాన్లో, ఇంకో 15 రోజులు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి. ఈ ఒకవేళ మనం నీళ్ళు ఆపేసి పాలు ఆపి ఇవన్నీ చేస్తే ఆ స్టేజ్కి వచ్చారు. కాలబారంకి ఎందుకు వచ్చారు? వాళ్ళు ఉంటనే రాలేదు. దే నో దట్ దే వర్ గోయింగ్ టు లూజ్. ఎంత కొన్ని పెద్ద పెద్ద కంట్రీలు సపోర్ట్ చేసిన ఇండైరెక్ట్ గా, దే కెన్ నాట్ విన్. అందుకనే వాళ్ళు కాలబేరానికి వచ్చారు. అసలు అక్కడ మనం కాలబేరానికి రాకుండా ఉంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. దినదినంగానే ఎప్పుడు 3 వస్తే అప్పుడు ఫైరింగ్ చేస్తున్నారు. సో ఫైనల్లీ మరి మన వార్ నుంచి మనం నేర్చుకునే లెసన్స్ ఏమైనా ఉన్నాయంటే సార్ మీరు ఇద్దరు ఏం చెప్తారు సార్? వార్ నుంచి నేర్చుకున్నానంటే వీ హ్యావ్ టు బి ఆల్వేస్ బీ అలర్ట్ 24/7. మనం అయిపోయిందిలే ఇంకా రారులే అనుకుంటే అట్లనే వీ షుడ్ బి ఫుల్లీ ఎక్విప్డ్. అండ్ నరేంద్ర మోడీ గారు అన్నారు, ఇప్పుడు ఎంగేజ్ వాళ్ళు ఎవరైనా మిలిటరీలో జాయిన్ అవ్వచ్చాను అంటే, ఈ అమెరికాలో ఐ థింక్ ఎవ్రీ సిటిజన్ విల్ హ్యావ్ అమెరికన్ మిలిటరీ ట్రైనింగ్. అట్లా పెట్టుకుంటే ఎప్పుడు ఎలా అంటే ఏ ఇష్యూ అవుతుంది, ఏ ఇన్సిడెంట్ అవుతుందో తెలియదు. అన్నిటికీ ముందే ఊహించుకోవాలి, ఏం జరగవచ్చు అన్నిటికీ రెడీ అయి ఉంటే మంచిది. ఒకటండి, అంటే ఈ వార్ నుంచి మనం నేర్చుకున్నది ఏంటి అంటే, వెన్ వీ కంపేర్, ఇప్పుడు పాకిస్తాన్ కానీ ఇండియా కానీ దే ఆర్ ఆల్ న్యూక్లియర్ పవర్ కట్. పాకిస్తాన్కి 173 న్యూక్లియర్ బాంబ్స్ ఉంటే మనకి అబౌట్ 175 వాస్ సంథింగ్. మన ఇండియా న్యూక్లియర్ పవర్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలి ఒకటి. దాని తర్వాత రఫైలే కాకుండా మన డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా దే హ్యావ్ టు రీవాంప్ ద హోల్ డిఫెన్స్ సిస్టమ్ అండ్ దే హ్యావ్ టు పర్చేస్ మోర్ జెట్స్ లైక్ రఫాలే అండ్ ఆల్ దిస్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. దీంట్లో మనం కొంచెం వెనకబడి ఉన్నామండి ఇవి, ఎందుకంటే మొన్న వారిలో చూసాము. వీటన్నిటిని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి మనం. దాని తర్వాత ఈ ఎన్సీసీ క్యాడెట్స్ని కూడా దే షుడ్ మేక్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద మిలిటరీ. ఆన్ అండ్ ఆఫ్ వీళ్ళకి కానీ పోలీస్ కానీ రెగ్యులర్ ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉండాలండి. ఎన్సీసీయే కాకుండా ఇందాక మళ్ళీ సార్ చెప్పినట్టు అది నా మైండ్లో ఉండేది. సింగపూర్లో వెన్ ఐ విజిట్ సింగపూర్లో అండి ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక మేల్ మిలిటరీ జాయిన్ అయ్యి హీ విల్ సర్వ్ మిలిటరీ ఫర్ అబౌట్ 2 or 3 years. అది మ్యాండేటరీ, ప్రతి ఒక్కరికి కూడా మ్యాండేటరీ. అట్లాంటి సిస్టమ్ ఇండియాలో తెస్తే మనకి ఈ ఆర్మీ కానీ లేదంటే నేవల్ ఫోర్సెస్ కానీ వీటికి మనకి అంటే ఒక లాక్యూనా అన్నది ఉండదండి. ప్రతి ఇండియన్ విల్ ఆల్సో బి రెడీ. ఇట్లాంటి వార్ సమయాల్లో 1.40 billion, ఇప్పుడు మనం అంతకుముందు టిల్ లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ 130, నౌ వీఆర్ 140 billion. 140 billion మనం కనీసం ఒక 3 million people actually have joined the army from every family అంటే that will be a great help. మనం బార్డర్స్లో చూసుకుంటే LOCలో చూసుకుంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా చూసుకుంటే 8,01,000 ఆర్మీ పర్సనల్ని డిప్లాయ్ చేస్తున్నారు. అక్కడ మనం వీ కెన్ మేక్ ఇట్ అబౌట్ 20 lakhs to 30 lakhs వాట్ ఎవర్. మన పెహల్గాంలో చూసుకున్నాము 8,01,000 guards ఉన్నా కానీ 4 people entered India. They shot 26 people in Pahalgam. They went away from our borders. How? ఎట్లా అంతమంది ఉన్నా కానీ ఎట్లా వచ్చారు, ఎట్లా చంపారు, ఎట్లా వెళ్ళారు అంటే ఎక్కడో ఒక లాక్యూనే ఉంది, ఎక్కడో మనకి ఏంటి సెక్యూరిటీ ల్యాప్సెస్ ఉన్నాయి. కానీ సెక్యూరిటీ ల్యాప్సెస్ అన్ని కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవాలని మై అడ్వైస్. సార్ చెప్పిన దానికి దేర్ ఇస్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ అని ఒక డైలాగ్ ఉంది. ఆ స్లిప్ వల్ల ఈ 4 ఎంటర్ అయ్యారు. ఇంకొక పాయింట్ యాడ్ చేసి క్లోజ్ చేస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ ఇట్ ఈస్ వెరీ గుడ్. ఆ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఇప్పుడు ఆల్రెడీ మనం ఇంపోర్ట్ చేసుకోకుండా కొన్ని పార్ట్లు ఇక్కడే తయారు చేసుకుంటాం. అది ఆ స్కేల్ కూడా ఇంక్రీజ్ చేస్తే మన ఎక్విప్మెంట్ మన దగ్గర తక్కువ కాస్ట్ ఉంది. బయట నుంచి కొనుక్కుంటే ట్యాక్సెస్ అన్నీ ఎక్కువ పడతాయి. మేబీ దాని మీద కూడా దృష్టి పెట్టి కొద్ది పెంచితే ఇట్ వుడ్ బి బెటర్. వన్ గుడ్ థింగ్ అబౌట్ ఇండియా అండి సార్, ఇందాకన్నారు మేక్ ఇన్ ఇండియా. వీఆర్ నాట్ ఓన్లీ మేకింగ్ ఇట్ ఇన్ ఇండియా,
But the ammunition we are selling it to other countries also. Yes. So సో India రెవెన్యూ has ఇస్ gone జనరేటెడ్, to రెవెన్యూ ఇస్ జనరేటెడ్. ఎప్పుడైనా ఫారెన్ కరెన్సీ వస్తే ఇండియా స్ట్రెంగ్త్ పెరుగుతుంది. So India is actually, stepped forward Yes. that we are able to supply ammunition to other countries also. Thank you, sir. థ్యాంక్ యూ.